జాతీయ జెండాకు గౌరవిస్తూ స్థానిక స్వర్ణకారులకు గౌరవిస్తూ కలిసిమెలిసి ఉంటామని ఇందు మూలంగా అందరికీ క్షమాపణ చెప్తూ భారత్ మాతాకి ఆగస్టు 15 విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చిన్నా వీధిలో త్రివర్ణ పతాకానికి నిప్పు పెట్టిన దుర్ఘటనపై పోలీసుల స్పందనేంటి? నేరానికి పాల్పడిన వారితో క్షమాపణ చెప్పించడం మాట సరే, మరి చట్టం ముందు వారిని హాజరు పరచకపోవడానికి కారణాలు ఏంటి? ఇక్కడతో ఇక ఆపేద్దాం, లేదంటే మత సామరస్యానికి విఘాతం అని పోలీసులు నిర్ణయించేశారా? దీనిపై నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ ఏమంటున్నారు? ఏరియాలో ఒక సంఘటన జరిగింది ఆగస్టు 15 తర్వాత. జెండా ఏదైతే జాతీయ జెండా అతను తగలబెట్టిన ఉదంతం జరిగింది, చాలా వైరల్ అయింది. దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఎలాంటి ఇప్పుడు అక్కడ ఏ వ్యక్తి చేశాడు, అతను పబ్లిక్గా క్షమాపణ చెప్పాడు. మనం తగలబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టేసి పూర్తిగా తగలబెట్టలేదు, అది కూడా వీడియోలో చూడండి. అందరూ చెప్పారు నీళ్లు పోసి అది స్టాప్ చేయండి, ఆపండి. ఇమీడియట్ గా చేశారు. అతను తెలియకుండా చేశారు, ఎటువంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ లేదు. బోత్ కమ్యూనిటీ లీడర్స్ ని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి లోకల్ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆ ఇష్యూ సామరస్యంగా పరిష్కారం చేశారు. మనం ఇటువంటి ఇష్యూలో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందా లేదా అది చూస్తాం. అక్కడ మ్యాలిఫైడ్ ఏం లేదు, ఆయన తెలియకుండా వ్యక్తి చేశారు. అర్థం చేసుకుని తర్వాత వెంటనే అతను పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. కాబట్టి ఆ ఇష్యూ అమికబుల్లీ రిజాల్వ్ అయింది. సార్, జాతీయ జెండా అంటే చాలా పవిత్రంగా చూసుకుంటాం. తిరగేసి ఎగరేసినా సరే చాలా సెక్షన్స్ కొన్ని నమోదవుతాయి. అంత పెద్ద వ్యక్తి తెలియకుండా ఇన్నాళ్ళు వైజాగ్ లో ఉంటూ చేశాడంటే అసలు నమ్మశక్యంగా ఉందంటారు. అతను పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు మనం ఆ ఇష్యూ ఇంకా పెద్దగా చేస్తే ఆ ఏరియా మాత్రం ముస్లిం, హిందూస్ అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అనవసరంగా ఒక కమ్యూనల్ ఇష్యూ డెవలప్ అవుతుంది. కాబట్టి అందరూ ఒప్పుకున్నారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. భవిష్యత్తులో అటువంటి ఇన్సిడెంట్ జరగనీయమని చెప్పారు. అప్పుడు ఫర్దర్ అది ఎస్కలేట్ చేయడం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. వైజాగ్ లో ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళ జాబితా ఏమైనా తయారు చేశారా సార్? అంటే రోహింగ్యాస్ చాలా మంది ఇక్కడ ఉంటున్నారు, పెందుర్తి ఏరియా సరౌండింగ్స్ లో ఉంటున్నారు అనేది చాలా మంది చెబుతున్నారు. వాళ్ళకి అన్నిటికీ ఆధార్ కార్డులు ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎందుకు ఉంటున్నారు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేశ భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు? ఇప్పుడు వైజాగ్ లో రెంట్ లో ఉంటున్న ప్రతి వ్యక్తి సర్వే మేము చేస్తున్నాం. మేము అనుకుంటున్నాం నెక్స్ట్ మంత్ 15 లోపల సర్వే పూర్తి అవుతుంది. అప్పుడు ఎవరెవరు ఉంటున్నారు అలా మేము వెరిఫై చేసి అటువంటి వేరే దేశం నుండి అనధికారంగా చట్టవిరుద్ధంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. జాతీయ జెండాకు గౌరవిస్తూ స్థానిక స్వర్ణకారులకు గౌరవిస్తూ కలిసిమెలిసి ఉంటామని ఇందు మూలంగా అందరికీ క్షమాపణ చెప్తూ క్షమాపణ కోరడం జరిగింది. భారత్ మాతాకి